నమస్కారం. సాక్షి వక్రాక్షి అక్రమ రాతలు. అక్రమ సొమ్ముతో పుట్టిన సాక్షి అక్రమ సంపాదన కాపాడుకోవటానికి నీచమైన రాతలు రాయటం మామూలే. అలాగే ఇవాళ మళ్ళీ ఇంకొక కట్టు కథ రాసింది. ఎంత నీచమైన రాతలు అంటే అంత నీచమైన రాతలు. రాసేవాడికి సిగ్గు లేదు, ప్రచురించేవాడికి అంతకంటే సిగ్గు లేదు, ఆ యజమానులకి అంతకంటే లేదు. వాళ్ళు చేసిన తప్పులన్నీ ఎదట వాళ్ళ మీద రుద్ది ఏదో ప్రజల్ని ఇంకా మోసం చేద్దామనే భ్రమలో బతుకుతుంది ఆ యాజమాన్యం. ఏం రాశాడో చూద్దాం. ఆ వార్త చదివితే ఎంత నవ్వు వస్తుందో. ఆ సాక్షి పత్రిక మీద, దాని యాజమాన్యం మీద, ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత జుగుప్స్ కలుగుతుందో చూడండి. ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంట. ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు. ఎవరా ముఖ్య నేత? జగన్మోహన్ రెడ్డి. నువ్వే కదా ముఖ్య నేతవే. నువ్వే అక్రమ మద్యం మాఫియా నడిపింది. నువ్వే కదా జగన్ రెడ్డి. 1,50,000 కోట్ల రూపాయల పైన తినేసింది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ దుకాణాలని పేరు పెట్టుకుని నీ కిరాయి మనుషుల చేత షాపులు నడిపించి క్యాష్కి మాత్రం అమ్మి దోచుకుంది నువ్వా కాదా? ఆ సంగతి ప్రజలకు తెలియదనుకున్నావు, మర్చిపోయారనుకున్నావు. అప్పుడే రాయడానికి సిగ్గుసారం ఉండదు, మాట్లాడటానికి అంతకంటే సిగ్గుసారం ఉండదు వీళ్ళకి. జగన్ రెడ్డి ఎంత నీచంగా మాట్లాడతాడో అంతకంటే నీచంగా దేవజారిపై సాక్షి పత్రిక రాస్తూ ఉంటుంది. మద్యం మాఫియా డాన్గా గుర్తింపు పొందిన చంద్రబాబు అంట. ప్రపంచం చెబుతుంది జగన్ రెడ్డి మద్యం మాఫియా డాన్ ఎవడనేది. నువ్వు రాసుకుంటే అయిపోతా ఏంటి? ప్రపంచంలో ఉన్న డాన్లందరూ నిన్ను చూసి వణికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడంలో తెలిసిన కుట్రలో, ఆ దోచుకున్న డబ్బుని ఇతర దేశాలకు తరలించడంలో తెలిసిన మెళకువలు ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ లాంటి దానికి కూడా డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియదు బహుశా. జగన్ రెడ్డికి అన్ని కుట్రలు తెలుసు. అలాంటి జగన్ రెడ్డి విషపుత్రిక సాక్షి వింత రాతలో విడ్డూరమైన కథనాలు. జగన్మోహన్ రెడ్డి దోచుకుంటేనంట కుట్రలు లేపుతుందంట కూటమి ప్రభుత్వం. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు జగన్ రెడ్డి? నువ్వు దోచుకోలేదని చెప్పడానికి అవకాశం లేదు. నువ్వు ఎలా దోచుకున్నావో అందరికీ తెలిసిందే. ఎంత దారుణంగా దోచుకున్నావో అందరికీ తెలిసిందే. 40,000 మందికి పైగా అమాయకుల్ని బలి తీసుకుని సంపాదించావు. సుమారుగా 70,000-80,000 మంది ఇవాళకి దిక్కు దేవాణం లేకుండా హలో లక్షణ అంటూ మంచాల మీద పడి కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి నడవలేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ళ ఉసురు కొట్టుకున్నావు నువ్వు. వాళ్ళ జీవితాలు నాశనం చేశావు నీ అక్రమ సంపాదన కోసం లక్షల మంది జీవితాలను నాశనం చేసి వాళ్ళ రక్తం తాగి డబ్బులు సంపాదించుకున్నావు నువ్వు తయారు చేసిన చీప్ లిక్కర్ వాళ్ళ పొట్టలో పోసి వాళ్ళ ఒంట్లో రక్తం తాగావు నువ్వు జగన్ రెడ్డి. బేతాళ కథలు సృష్టిస్తూ సిట్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలంట కట్టు కథలంట. ఆ కట్టు కథల మీద దౌర్జన్యంగా సంతకాలు చేయించుకున్నారంట. అవే కోర్టులో సమర్పిస్తున్నారంట. ఎంత నిస్సిగ్గా రాస్తున్నారు చూసారా? ఆ వాసుదేవరెడ్డి జగన్ రెడ్డి సొంత మనిషి. బ్రెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి జగన్ రెడ్డికి సొంత మనిషి. ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకున్నాడు. వాడుకున్న రోజులు వాడుకున్నాడు. తన మద్యంలో దోచుకోవడానికి వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాడు. ఆ వాసుదేవరెడ్డి సిట్ పిలిచి విచారిస్తే కోర్టు ఆర్డర్ ఇస్తే చాలా వాయిదాలకు ఎగ్గొట్టాడు. ఆయన కూడా తప్పిసి తిరిగాడు, దాక్కున్నాడు. సాధ్యమైనంత వరకు దాక్కునే ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితిలో సిట్ ముందుకు వచ్చి సిట్ విచారణలో అన్నీ ఒప్పుకొని కోర్టులో మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అవును నిజమే, తప్పులు జరిగినాయి, దోచుకోవడానికి మేము కూడా సహాయం చేసాం, మా పాత్రలు కూడా ఉన్నాయి, దోచుకున్న సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరింది, తాడేపల్లి ప్యాలెస్కే చేరిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి అనుకుంటుంటే వింటున్నాం. స్టేట్మెంట్ బహిర్గతం కాదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేం. ఊహాగానాలు ప్రజలు అనుకుంటున్నాయి. అవి అప్రూవర్గా మారాడు కాబట్టి ఈ కేసు విచారణ చేపట్టే వరకు ఆయన ఉద్యోగం చేసుకోమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుంది. సిట్ కూడా అవకాశం ఇచ్చింది. 164 స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మేజిస్ట్రేట్ ముందు. ఇంకా ప్రస్తుతం ఆయన అవసరం లేదు. దానికి వక్రీకరించి ఏం రాస్తుందంటే సిగ్గులేని వక్రాక్షి పత్రిక. వాసుదేవ్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి మనిషి అంట. ఇక్కడ ఇంకో చూడండి, ఇంక ఈ లైన్ మరీ విచిత్రంగా. టీడీపీకి చెందిన ఎంపీకి భాగస్వామిగా ఉన్న కేసిరెడ్డి సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారంట. టీడీపీకి ఎంపీకి పాత్రధారంట, వాటాదారంట. అతను కూడా చంద్రబాబు గారు తీసుకొచ్చాడు తెర మీదకి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడిని జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్గా పెట్టుకుని రాష్ట్రంలో చేసిన మద్యం అక్రమ దందాన్ని అంతా అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్ని కలెక్ట్ చేసే ఏజెంట్గా కింగ్ పిన్గా పెట్టుకుని వాడుకుని ఇవాళ ఆ రాజు కేసిరెడ్డి అనేవాడు చంద్రబాబు గారు మనిషి అని చెప్పి ఈ
చెత్త పత్రిక వక్రాక్షి రాస్తుంది. ఎంత చెత్త పత్రిక కాకపోతే రాస్తుందట. రాజ్ కసిరెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కట్టు బానిస, జగన్మోహన్ రెడ్డికి బానిస. ఆ విషయం విజయసాయిరెడ్డి చెప్పాడు, మిథున్ రెడ్డి ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు, తప్పలేదు. మళ్ళీ వాళ్ళ కట్టు కథలు మొదలుపెట్టింది. ఈ బేతాళ కథలు ఎవరు రాస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి సమానం చెప్పాలి. బేతాళ కథలో నీ చిల్లర పత్రికలో రాపిస్తా, చంద్రబాబు నాయుడు గారు చేయించాడని చెప్పడానికి సిగ్గుశరం లేదా జగన్ రెడ్డి నీకు అని ప్రజలు అడుగుతున్నారు. ఈ లైన్ గుర్తుంచుకోండి. ఎంపీకి పార్ట్నర్ అంట. ఇదే గత 10 రోజుల నుంచి మాజీ ఎంపీ చేత ఆర్టికల్స్ రాపిస్తూ ప్లాన్డ్గా తీసుకొచ్చాడన్నమాట జగన్ రెడ్డి. దీన్ని ఏదో సొంత తమ్ముడి మీద ఒక మాజీ ఎంపీ ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మేస్తారు, ప్రజలు పిచ్చోళ్ళు, ఇంకా ప్రజలతో ఆడుకుందాం మనం అని ప్లాన్డ్గా వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి సుమారుగా రాపించుకొస్తా, పేపర్లో ఎంచుకుంటా, దానికి ఒక స్క్రీన్ ప్లే కథ అల్లాడనమాట దీంట్లో. కానీ రక్తి కట్టదు, ఈ కథ రక్తి కట్టదు. జగన్ రెడ్డి నవ్వుకుంటారు చదివిన వాళ్ళు, మొహాన ఉమ్మేస్తున్నారు, అయినా మీకు సిగ్గు శరం లేదు, మీకు బుద్ధి జ్ఞానం రావట్లేదు. పాత సినిమా యాక్టర్ నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకం నీకు తెలుసో లేదో, నువ్వు చూసావో లేదో, అట్లా ఉంది నీ పరిస్థితి. ఇలాంటి కట్టు కథలు ఇని చూసి ఆ రక్త కన్నీరు డ్రామా వేస్తాంటే ప్రజలకు చిరాకు వచ్చి కుర్చీలు స్టేజ్ మిస్ చేస్తే పారిపోయాడు ఆయన. మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కడ రక్త కన్నీరు నాటకం వేయలా. నీకు కూడా ఆ పరిస్థితి రానుంది త్వరలో. నీకు తప్పదు, నువ్వు అట్లా సృష్టించుకుంటున్నావు నీకు నువ్వే. పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులు సాగనంపారంట. పూర్వపు పెద్దలు వాసుదేవరెడ్డి, నీ జేబులో పెన్ను తెలిసిందే, నీ సొంత మనిషి, నువ్వు కావాలని తెచ్చుకున్నావు, వాడుకున్నావు, ఇందాక చెప్పుకున్నావు. 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతానికి అప్రూవర్గా మారాడు కాబట్టి తాత్కాలికంగా అతనికి విరామం ఇచ్చారు. రేపు నీ చరిత్ర బయట రాగానే తప్పదు, నీతో పాటు నీకు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు, కబుర్లు చెప్తాడు, కంగారు పడకు. ఇంకా కపట నాటకంలో బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పావులుగా మారారంట. సిగ్గుందా అసలు దీనికి? ఈ వాత్రాడానికి కొంచెం సిగ్గుందా? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? సత్యప్రసాద్ ఎవరు? నీ అక్రమ సంపాదనలో వాటాదారు కదా, నీకు సహకరించినాడు కదా, ఇంకా సిగ్గు లేకుండా నెట్ రాస్తావా నువ్వు? అనూష అంటే ఎవరో మీ టెలిఫోన్, మీ కంప్యూటర్ ఆపరేటరు, మీ లెక్కల బొక్కలను చేసిన అమ్మాయి అనూష. ఏ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది, ఆ కలెక్షన్ ఎటు డైవర్ట్ అయింది, స్టేట్మెంట్ తయారు చేయడానికి మీరు వాడుకున్న కంప్యూటర్ ఆపరేటర్ అమ్మాయి. ఎస్పీవై రెడ్డి అల్లుడంట. ఎస్పీవై రెడ్డి గారు టీడీపీ మాజీ ఎంపీ, ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఆయన జోలు ఎందుకు ఇక్కడ? సజ్జల శ్రీధర్ రెడ్డి అని రాస్తే నీకు ఎందుకు వణుకు వస్తుంది? రాసుకోవచ్చు కదా నువ్వు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి బంధువే కదా సజ్జల శ్రీధర్ రెడ్డి. నువ్వు చెప్పినట్టల్లా, నువ్వు ఆడినట్టల్లా నీ డ్రామాల్లో పాలు పంచుకున్న వ్యక్తే కదా అతను సజ్జల శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. ఎస్పీవై రెడ్డి అంట టీడీపీ నేత అయితే అయి ఉండొచ్చు, ఆయన టీడీపీ నేత అయి ఉండొచ్చు, టీడీపీ ఎంపీ అయి ఉండొచ్చు, దానికి నీకు సంబంధం ఏముంది? నువ్వు సజ్జల శ్రీధర్ రెడ్డి నీ సొంత మనిషి కాబట్టి, మీ సజ్జల రామకృష్ణారెడ్డికి బంధువు కాబట్టి అతను లొంగ తీసుకుని అతనితో డిస్టిలరీ నాటకాలు ఆడి, ఆ డిస్టిలరీని మన సబ్లీజు తీసుకుని చీప్ లిక్కలు తయారు చేసి అమ్ముకున్న కేసులో అతను కూడా నిందితుడే. అతను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు అతను కూడా ఇవాళ రేపు విచారిస్తారు. మన చరిత్ర అంతా బయట పెట్టబోతున్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి, జగన్ రెడ్డి. అందుకే కట్టుకథలన్నీ. అంటే వీళ్ళెవ్వరూ నా మనుషులు కాదు, నాకు సంబంధం లేదని అట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం తప్పించుకోలేవు. ఏడ తప్పించుకోడు జగన్ రెడ్డి, నువ్వు తప్పించుకునే అవకాశం ఎక్కడ ఉంది నీకు? మొత్తం వేళ్ళన్నీ నీ వైపే చూపిస్తానే, నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తానే. శ్రీధర్ రెడ్డి పావులుగా మారారంట. జగన్ రెడ్డి చేతిలో పావులుగా మారితే దాన్ని చంద్రబాబు గారికి అంటగట్టే ప్రయత్నం చేసి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. ఉపయోగం లేదు జగన్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్పై ఉన్న చంద్రబాబు. ఏం చేశావు నువ్వు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటో 53 రోజులు జైలు పెట్టిన నువ్వు ఏం చేయగలిగావు? ఏమి నిరూపించావు? నువ్వు ముఖ్యమంత్రివే కదా. ఆనాడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నీ జేబులో పెన్నులానే పనిచేసినాయి కదా. ఎందుకు ఛార్జ్ షీట్లో నువ్వు ఆధారాలు చూపించలేకపోయావు? జగన్ రెడ్డి సమాధానం చెప్పు. నువ్వు ఎట్లాగో నీ మీద కేసులన్నీ బయటకు వస్తాయని, నువ్వు ఎట్లాగో జైలుకి వెళ్తావని చెప్పి ఎదుటి వారి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి, వాళ్ళు కూడా ముద్దాయిలే అని చెప్పి
చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన 53 రోజులు వ్యవస్థలను ఆడుకుని అడ్డం పెట్టుకుని లెక్కలతో మభ్యపెట్టి బెయిల్ రాకుండా చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయావు నువ్వు. ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయావు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉందంతా నీ తొత్తులే కాదా? చెప్పగలవా నువ్వు? ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన ప్రతి ఒక్కడు నీ ఇంటి ముందు కాపులా కుక్కలే. అడ్డంగా దొరికిపోయాడా? ఏం దొరికిపోయాడే నీకు అడ్డంగా? ఏం దొరికిపోయాడు? ఒక్క ఆరోపణ నిరూపించలేని అసమర్థుడు నువ్వు, చేత కాని నాటి ముఖ్యమంత్రి నువ్వు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, నీ కేసుల నుంచి నువ్వు తప్పించుకోవడానికి, ఎదుటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ప్రజల్లో ఒక వింత భ్రాంతిని కలిగించడానికి. అదిగో చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. నా మీద కేసులు ఉన్నాయి, నేను కూడా బెయిల్ మీద ఉన్నాను, నేను శుద్ధపోసని, అందరి మీద కేసులు ఉన్నాయి నువ్వు చెప్పుకోవడానికి. మీరు ఆడిన వికృత డ్రామా అయ్యి బేతాళ కట్టుకథలంటే నువ్వు బేతాళుడివి. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రదారులతో పలికిస్తున్నారు. 2019-2024 మధ్యలో పారదర్శకంగా మద్యం వ్యాపారం చేశాడు జగన్ రెడ్డి. ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంటి మీరు? ఇంకా మీ సిగ్గులేని మాటలతో, పిచ్చి రాతలతో ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంటే మీ అంత అసమర్థులు, మీ అంత సన్నాసులు ఎవరో ఉండరు. 2014-2019 మధ్య టీడీపీ అధికారులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాన్ని మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారంట. పబ్లిక్గా టెండర్లు పిలిచి ప్రతి రూపాయి ఖజానాకి వెళ్తూ ఉంటే అది అక్రమం అవుతుందా, సక్రమం అవుతుందా? జగన్ రెడ్డి 2014 నుంచి 19 మధ్య కానీ ఇప్పుడు 2024 తర్వాత కానీ పబ్లిక్గా టెండర్లు పిలిచి ప్రతి పైసా ప్రభుత్వ ట్రెజరీకి వెళ్తా ఉంటే అది అక్రమమా సక్రమమా? నువ్వు 19-24 మధ్యలో ఏం చేసావు? ఆ డబ్బంతా అక్కడ తరలించావు. ఖజానాకు నువ్వు ఎందుకు జమ అయ్యలేదు? డిజిటల్ రూపంలో క్యాష్ ఎందుకు తీసుకోలేదు? పేమెంట్ ఎందుకు తీసుకోలేదు? నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ మొత్తం ఎందుకు చేసావు? 5 సంవత్సరాల్లో 600 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ చూపించిన నువ్వు జగన్ రెడ్డివి తప్పుడు విధానమా కాదా? సమాధానం చెప్పు. నువ్వు మిగతా 1000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఏం చేశావు? ఎక్కడ తరలించావు? ఏ ప్యాలెస్లో మూటలు కట్టి దాచావు? ఖజానాకు చేరిన సొమ్మేమో అక్రమం అంటాడు, ప్యాలెస్కి చేరిన సొమ్మేమో సక్రమం అంటాడు. వింత జీవి, వింత మనిషి, వింత మాటలు. 3 రకాలుగా నువ్వు మద్యాన్ని దోసుకున్నావు జగన్ రెడ్డి. బాక్స్ కమిషనర్ పేరట దోసుకున్నావు. చీప్ లిక్కర్ 7 రూపాయలకి 8 రూపాయలకి తయారు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి 180 రూపాయలు, ప్రజల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి 180 రూపాయలు వసూలు చేసావు. ఆ మార్జిన్ 160-170 కూడా నువ్వే తినేసావు. రాత్రి 10 తర్వాత దుకాణాలు మూసేసి బ్లాక్లో అమ్మించి కూడా సంపాదించావు. నువ్వు లక్షల కోట్లు దోసావు నువ్వు మద్యం పేరు మీద. నీది అక్రమమా సక్రమమా? రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అంట. అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టాడు. అది మరెవరో కాదు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డిని మన స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్టలు సగం ఎప్పు తీసా జగరెడ్డిని ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ నాటకాలు ఆడితే పిచ్చి రాతలు రాస్తే మొత్తం ఎప్పదీసి నగ్నంగా నిలబెడతాను, ఈ జీవితంలో నీకు బెయిల్ కూడా రాదని చెప్పాడు. నీ ప్రతి కేసులో విజయసాయిరెడ్డి A2నే. నీ అక్రమ సంపాదనకి మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి, మీ నాయన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నీ దాకా మీరు దోచుకున్న ప్రజల సొమ్ముకి ప్రత్యక్ష సాక్షి. మీరు దోచుకున్న ఆ వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో, ఎలా మళ్లించారో, ఎక్కడ ఏ ఆస్తులు కొన్నారో ప్రతిదీ విజయసాయిరెడ్డి తెలుసు. విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కాయి ఈ కేసులో నిన్ను నిలబెడితే నువ్వు 5 సెకండ్లు అరెస్ట్ అయిపోతావు జగన్ రెడ్డి. ఎందుకని విజయసాయిరెడ్డి ఇంకా అప్రూవర్గా మారలా. ఆ జ్ఞానం లేకుండా ఇంకా రెచ్చగొడుతున్నావు నువ్వు. అంటే ప్రజల్లో విజయసాయిరెడ్డినో ఇంకొకరినో పలచన చేసే ప్రయత్నం చేద్దామని చూస్తున్నావు. విజయసాయిరెడ్డి అని ఆయన అప్రూవర్గా మారి 10 నిమిషాలు నీ గురించి మాట్లాడితే నువ్వు 11వ నిమిషాలు అరెస్ట్ అయిపోతావు. తెలుసు కదా నీకు. తెలిసి కూడా పిచ్చిరాతలు రాపేస్తున్నావు. అంటే ప్రజల్ని ఏదో భ్రమింపజేద్దాం అనుకుంటున్నావు. ప్రజల్ని భ్రమింపజేద్దాం అనుకుంటే నువ్వు భ్రమల్లో బతుకుతున్నావు. నీ చెత్త రాతల్ని నమ్మేవాళ్ళని పిచ్చన చేస్తున్నావు. వైఎస్ఆర్సీపీ అధినేత ఆయనను విశ్వసించి వరుసగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశాడంట. ఎవరి కోసం చేస్తావు? నీ అవసరం కోసం నువ్వు చేసుకున్నావు. ఎవరి కోసం చేస్తావే నువ్వు? కేంద్రంలో లాబింగ్ చేయడానికి. రాజ్యసభ ఉంటే ఈజీగా ఉంటుంది, ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం, వ్యవస్థలను మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో నువ్వు రాజ్యసభ చేసావు. ఊరిని చేసావంటే ఏమన్నా? నువ్వు చేయబట్టే కదా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా.
వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లను గుర్తించి లూపోల్స్ కనిపెట్టి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు కదా ఇప్పుడు దాకా జగన్ రెడ్డి. అందుకే కదా నువ్వు రాజ్యసభ సభ్యుని చేసింది. ఊరిని ఎందుకు చేస్తావు నువ్వు? విశ్వసించి చేశాడంట రాజ్యసభ. చెప్పుకుంటే కావాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మరో 3.5 ఏళ్ళు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశాడంట. ఎవడన్నా రాజీనామా చేస్తాడా? ఎంపీ పదవికి రాజ్యసభకి 3.5 ఏళ్ళ సమయం ఉన్నప్పుడు ఎవడన్నా చేస్తాడా? ఎందుకు చేశాడు? ఇక నిన్ను భరించలేక, నీ సైకోతనాన్ని భరించలేక, నీ అక్రమ దందాలని భరించలేక, కాపాడలేక సిగ్గుపోతూ ఉంటే, రాజకీయం నాకొద్దు, ఈ రాజ్యసభ నాకొద్దు, జగన్ రెడ్డి ఇచ్చిన రాజ్యసభ నాకొద్దు అని చెప్పి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా వేరే కారణం ఏముంటుంది? ఎందుకు మానేసి వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నావు నువ్వు? 40 ఏళ్ళు మీ 3 తరాల నుంచి మిమ్మల్ని భరించిన వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడంటే నువ్వు ఎంత దుర్మార్గుడో తెలియజేస్తూ ఉంది. ఇది ఒక సిగ్గుమాల రాతేది. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్ రెడ్డి. రెడ్ బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున నంద్యాల ఎంపీగా గెలిచి వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబం డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్ రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడంట. ఎస్పీవై రెడ్డి గారు టీడీపీ ఎంపీగా ఉన్నాడు, ఆయన చనిపోయారు. దానికి దీనికి సంబంధం ఏంటి? అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరో? నీ తర్వాత నీ స్థానంలో కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర బంధువే కదా. ఆయన అడ్డం పెట్టుకున్నావు కదా నీ నాటకాలు ఆడిందని. బలవంతంగా నువ్వు లాక్కున్నావు కదా ఎస్పీవై డిస్టిలరీస్ని, నువ్వే తయారు చేయించుకున్నావు కదా అడ్డం పెట్టుకుని. సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి మీరంతా ఒకటే కదా జగన్ రెడ్డి. నువ్వు వాళ్ళు అడ్డం పెట్టుకున్న నాటకాలు ఆడావు. సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు టీడీపీ కోసం పనిచేయలే, ఏ రోజు పనిచేయలే. ఎస్పీవై రెడ్డి గారికి అల్లుడైనంత మాత్రాన టీడీపీకి పనిచేయాలని ఏమీ లేదు. చెప్పుకున్నాం కదా, మాజీ ఎంపీ కేశినేని నాని చేత నాటకాలు ఆడిచ్చాడు, లెటర్లు రాపిచ్చాడు, దాన్నే ఒక కథలాత సృష్టించాడు. ఇది బేతాళ కథ. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మద్యం కేసు తనకు మెడకు చుట్టుకుంటా ఉంటుందని భయంతో ఇలా చేస్తే, అల్లరి చేస్తే, ప్రాపగండ చేస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అనుకుంటారు, శుద్ధపోస అనుకుంటారు ప్రజలు. ఇంకా నమ్మించే భ్రమించే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాడు. ఎవ్వరూ విశ్వసించే పరిస్థితి లేదు. నువ్వు ఎంత శుద్ధపోసవో ఆయన కూడా అంతే శుద్ధపోస అనుకుంటున్నారులే ప్రజలు. అదే సోది ఆయన రాసిన అబద్ధాల కథలే ఇక్కడ ప్రచురించాడు. ఆ అధికారులకు ఏం సంబంధం అంటాడు, అక్రమ కేసులు ఇరికిస్తున్నారంటాడు. మరి ఎందుకు దోసే వాళ్ళని? వాళ్ళకేం తెలియనప్పుడు ఏం చెప్పరు కదా. ధనుంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి ఏం తెలియనప్పుడు సిట్ ముందుకు వచ్చి విచారణలో కూర్చుని అదే చెప్తారు కదా, మాకేం తెలియదు అని చెప్తారు కదా. బలవంతంగా అదే చెప్పేస్తున్నారు కదా. నీకెందుకు వణుకు, నీకెందుకు భయం? వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళి దాచావు? దాయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు జగన్ రెడ్డి? వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. అంటే నువ్వు అక్రమంగా దోచుకున్న డబ్బును అంతటిని వాళ్ళ ద్వారా నువ్వు సేకరించి నువ్వు ఎక్కడెక్కడ పంపించుకున్నావో వాళ్ళకి తెలుసు. ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నావో ఆ లక్షల కోట్లు ఏ మార్గాల్లో ఎక్కడికి వెళ్ళినాయో వాళ్ళ ముగ్గురికి తెలుసు. వాళ్ళు సిట్టు ముందుకు వచ్చి విచారణలో వాళ్ళు ఏమన్నా బయటపడిపోతే నీ బతుకు ఎక్కడ బస్ స్టాండ్ అయిపోతుందని వణికిపోతా వాళ్ళ ముగ్గురిని దాచి నాటకాలు ఆడుతున్నావు. ఆ సంగతి కూడా తెలుసు. ధనంజయ రెడ్డి సీఎంఓలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడు పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ, బెవరేజ్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. మామూలుగా పేపర్ పైకి ఉండదు. అంతర్గతంగా ఆ ఇద్దరే కదా నీకు పనిచేసింది. నీ ఫ్రంట్ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ అందరినీ చక్కబెట్టుకుంటా వస్తే బ్యాక్ హ్యాండ్లో కూర్చుని నీ దోపిడీకి, నీ అరాచకానికి, నీ లూటీకి సహాయం చేసింది ఆ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కదా. అది ప్రపంచమంతా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతాడికి తెలుసు వాళ్ళిద్దరు అన్నదండ్రులతో నువ్వన్నీ కార్యక్రమాలు చేసావని. ఇక బాలాజీ గోవిందప్ప ఇక్కడ ఏం చెప్పాడు? వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అంట. వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఆయనకే సంబంధం అంటున్నాడు. ఆయన ఆడిటరు, భారతీయ సిమెంట్స్కి ఆడిటరు. ఆయనకి తెలుసు. ఒకప్పుడంటే విజయసాయిరెడ్డి ద్వారా కొన్ని చేసుకున్నాడు, నాటకాలు ఆడాడు. ఇప్పుడు కొత్తగా దోచుకున్న డబ్బు విజయసాయిరెడ్డి కూడా తెలియకుండా తరలించే మార్గంలో ప్రయత్నంలో భాగంగా బాలాజీ గోవిందప్పను వాడుకున్నాడు. అది తెలిసే ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఆయన విచారణకు వస్తే ఆయన విచారణలో ఆయన చేసిన పనులను బయట పెడితే అప్పుడు తెలుస్తుంది
ఎందుకు కేసు పెట్టారో, ఎందుకు చేస్తున్నారు ఏంటనేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సిఐడికి అప్పగించింది. 3 నెలల పాటు దర్యాప్తు చేసిన సిఐడి ఎలాంటి అక్రమాలు లేవని చేతులు ఎత్తేసింది. అయినా సరే ఎల్లో మీడియాకు పట్టదు. తర్వాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకొక కట్టకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుందంట. సిఐడి నీ 5 ఏళ్ల అక్రమ పాలనలో, దుర్మార్గపు పాలనలో, నువ్వు చేసిన నీచమైన పరిపాలనలో ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసు. ఎన్ని రంగాలను దోచుకున్నావో తెలుసు. నువ్వు దోచుకొని మైన్ ఉందా, నువ్వు దోచుకొని వ్యవస్థ ఉందా, నువ్వు దోచుకొని భూమి ఉందా, అన్నిట్లో దోచుకున్నావు కదా. దోచుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టు దోచుకున్నావు. అన్ని కేసులు ఉన్నాయి. సిఐడి అన్ని పర్యవేక్షిస్తూ ఉంది. సిఐడిలోని కొంతమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది అదే సిఐడి. జగన్ రెడ్డి నువ్వేదో అసలు మీ పిచ్చిరాతలు మానుకోండి అబ్బా. మానుకోకపోతే జనాలు నవ్వుతారే, మిమ్మల్ని చూసి పిచ్చోళ్ళని చూసి నవ్వినట్టు నవ్వుతారు. ఇంకా అది చేస్తే రాళ్ళేసి వెనకాల పడి కొడతా ఉంటారు. మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014-19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా, అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2014-24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమిషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టం అవుతా ఉంది. ఇంత దిక్కుమాల రాతేందా నువ్వు. 14-19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా, అంటే భారీ ఎత్తున జరిగినాయి అంటే ఖజానాకు చేర్చినా కదా నీకు తెలిసింది. 14-19 మధ్య మద్యం అమ్మకాలు అమ్మినట్టు ప్రతి రూపాయి ఖజానాకు చేర్చినా కదా భారీగా అమ్మకాలు జరిగినాయని చెప్పి నీకు తెలిసింది జగన్ రెడ్డి. నీ పాలనలో ఖజానాకు చేరకుండా మొత్తం నువ్వు నొక్కేసావు కాబట్టి మద్యం అమ్మకాలు తగ్గినాయని ఎక్సైజ్ శాఖ స్పష్టంగా కనపడుతుంది రికార్డులో. నువ్వు ఒక పక్క నిజం చెబుతూనే ఇంకా బొంకే ప్రయత్నం చేస్తున్నావు. నిజం కూడా నువ్వే రాస్తున్నావు. ఆ రాసేవాడు ఎవడో ఆడికి కూడా మైండ్ చెడిపోయి నిజాలు రాస్తూనే వాడు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జరిగితే డిస్టిలరీ నుంచి నాయకులకి ఎట్టా ముడుపులు వస్తాయి? ఖజానా చేరినాకైతే ఖజానా అయితే ముడుపులు ఇవ్వదు కదా. ఒక ప్రభుత్వ ఖజానా ముడుపులుగా ఎవరికైనా ఇస్తుందా? ఇవ్వదు కదా. ఆ జ్ఞానం నీకు ఉంది కదా. నువ్వు ఖజానాకు చేర్చకుండా దోచుకున్నావు కాబట్టి నీ మీద ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అక్రమ కేసు కుట్రలు మరో స్థాయికి. అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం. వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు బేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధం లేదు. వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ, 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరోప్లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. ఇక్కడ సోది బాగా రాశాడు. ఇక్కడేమంటాడు, భారతీయ సిమెంట్స్ను ఏనాడో టేక్ ఓవర్ చేసిన వికాట్. ఎంత టేక్ ఓవర్ చేసింది? ఎన్ని షేర్లు అమ్మావు నువ్వు? 51% అమ్మావు. ఇంకా 30% నీ పేరు మీద ఉన్నాయి కదా షేర్లన్నీ. మిగిలిన షేర్లు బాలాజీ గోవిందప్ప పేరు మీద పెట్టి నాటకాలు ఆడుతున్నావు కదా. ఇక్కడ కూడా నిజాన్ని చెబుతూనే మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు జగన్ రెడ్డి. భారతీయ సిమెంట్ కంపెనీలో మెజారిటీ వాటా వికాట్ కంపెనీకే ఉంది. మైనారిటీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉంది. అంటే 30% వాటా ఉండటం మైనారిటీ అంట. అంతకుముందు 51% అమ్మేసుకున్నాడు వాటాలని. 2,000 రూపాయలు చొప్పున ఎంత షేరు అమ్మేసుకున్నాడు. 1,000 కోట్లు సంపాదించుకున్నాడు, అక్కడ నొక్కేశాడు. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియజేయడం, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాలు ముందు కానీ తర్వాత కానీ తెలియజేయడం, భారతీయ సిమెంట్స్పై కొనసాగుతున్న సిబిఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారంట. సిబిఐ పెట్టిన అక్రమ కేసుల వివరాలని తెలియజేయడానికి శుద్ధబోస జగన్మోహన్ రెడ్డిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడంట. అంతేకాదు భారతీయ సిమెంట్స్కి జగన్ రెడ్డి కుటుంబానికి వైఎస్ భారతిరెడ్డికి ఏం సంబంధం లేదంటాడు. ఇక్కడ వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతో పాటు వైఎస్ జగన్ కుటుంబం, మళ్ళీ ఇక్కడ చూడండి, వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతో నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలని వివరిస్తారు. భారతీయ సిమెంట్స్లో 35% అంతా వాటా ఇంకా వాళ్ళకే ఉంది. వాళ్ళ కింద ఉంది, జగన్ రెడ్డి కుటుంబం కింద. కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి పేరు మీద ఉంది. మళ్ళీ ఇక్కడ
వికాట్ కంపెనీకి షేర్లు అమ్మేశారు 51%. అవి కాకుండా మిగిలినవి 30% ఉన్నాయి. ఇంకా ఆ వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతో, అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఆ వికాట్ కంపెనీలో వాటాదారులు కావడంతో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలను వివరిస్తారంట. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. మళ్ళీ రిలయన్స్తో పోల్చుకుంటున్నాడు. రిలయన్స్లో కూడా ఇట్టాటి జరుగుతూ ఉంటే అందుకని మాకు కూడా జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కామనే అంటాడు. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీయ సిమెంట్స్ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన బేతాళ కుట్ర అంటే ఇది. ఎవరిది బేతాళ కుట్రా? ఎవరిది బేతాళ అభూత కల్పనలో? ఈ న్యూస్ చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని పిచ్చిగా అభిమానించేవాడు కూడా, పేటీఎం గాళ్ళు కూడా సాక్షి మొహం మీద ఉమ్ము వస్తున్నారు కదా, ఉమ్ము ఓస్తారు కదా, ఉయ్యాలి కదా, ఇంత చిల్లర చండాలపు వార్త రాసినందుకు. అసలు భారతీయ సిమెంట్స్కి నాకు సంబంధం లేదంటున్నాడు, మళ్ళీ వాటా ఉందంటున్నాడు. 51% షేర్లు వికాట్ కంపెనీకి అమ్మేశాడు. 2,000 రూపాయలు చొప్పున 1,000 కోట్లు దోచుకున్నాడు అప్పట్లోనే. ఇంకా 30% ఉంది. ఆ బాలాజీ గోవిందప్ప పేరు మీద కూడా షేర్లు ఉన్నాయి. ఇంకా ఆ బాలాజీ గోవిందప్ప కూడా జగన్మోహన్ రెడ్డికి బినామీనే. ఇంకా లోతుగా వీళ్ళ కుట్రలో, వీళ్ళ చరిత్ర, వీళ్ళ అక్రమ సంపాదనలో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో మొత్తం మీద, అసలు వీళ్ళేంటి, వీళ్ళ వెనక ఉన్న అరాచకం ఏంటి, ఈ మొత్తం తెలియాలంటే విజయసాయిరెడ్డి గారు వీళ్ళ బట్టలు మొత్తం ఇప్పదీస్తేనే బయట తెలుస్తాయి. ఆయన అప్రూవర్గా మారి అన్నీ చెప్తేనే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే సాలిగూడు లాంటి జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి దోపిడీ, వైఎస్ రాజారెడ్డి కుట్రలు, కుతంత్రాలు బయటపడవు అంత తేలిగ్గా. తెలియదు. వీళ్ళు ఇంత ఆర్టికల్ రాశారంటే ఎంత కుట్రపూరితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళో తెలుస్తుంది. ఇంకా ఇవాళ రేపో ఎల్లుండో మ్యాక్సిమం 10 రోజులు, నెల రోజుల్లోపో బాలాజీ గోవిందప్పని విచారించక తప్పదు, ధనుంజయ రెడ్డిని విచారించక తప్పదు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని విచారించక తప్పదు. విచారణలో వాళ్ళు వాస్తవాలని వెల్లడించక తప్పని పరిస్థితి. సుమారుగా 150,000, 2 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ అంటే మాటలేం కాదు. 1,000 కోట్లు వీళ్ళు దాచుకునే పరిస్థితి లేదు, వీళ్ళకి అవకాశం లేదు. వీళ్ళు దోచుకుని వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేరిన సొమ్ము అన్నీ ఒప్పుకోవాల్సింది, చెప్పాల్సిందే వాస్తవాలని. అక్రమ సంపాదన అంతా జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డిగా చేరింది ఈ ముగ్గురు ద్వారానే. స్టెప్ బై స్టెప్గా రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి, వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రపంచానికి తరలించారో బాలాజీ గోవిందప్పగా తెలుసు. ఆడిటర్ కాబట్టి ఎన్ని అక్రమ మార్గాల్లో తరలించవచ్చో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉపయోగం ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అవన్నీ చేసింది ఆయనే. అందుకని చెప్పి వాళ్ళని విచారించాలి. విచారిస్తే బతుకులు బస్టాండ్ అవుతాయి అన్న భయంతో వాళ్ళ ముగ్గురిని దాసి డ్రామాలు ఆడుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 6 చనిపోవడం మనం చూసాం. ఆ కేసు ఏంటో, ఆ కేసు పరిస్థితి ఏంటో అంతుపట్టని విచిత్రమైన పరిస్థితిలో తిరుగుతూ ఉంది అది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం కేసు కూడా, దాంట్లో పాలు పంచుకున్న వాళ్ళు కానీ, సాక్షులు కానీ, మధ్యలో ఇలా బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు కానీ, వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అరెస్ట్ చేయటం రక్షించడానికే. వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. కట్టుకథలల్లి నీచపు రాతలు రాసే జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి పత్రికకి, జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్కి వాళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉంది, ఏదైనా చేయగలరు. వాళ్ళు రక్షించుకోవడానికి ఎవరినైనా, ఎలాంటి వాళ్ళనైనా, ఎంతటి దగ్గర వాళ్ళనైనా, ఎంతటి కావాల్సిన వాళ్ళైనా చిదిమేయగల మేధావులు వాళ్ళు. ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డిని మించిన మాఫియా డాన్ ఎవడో లేడు, ఉండబోడంటే అతిశయోక్తి కాదు. చాలామంది మాఫియాలు నడుపుంటారు, ఏదో ఒకదాంట మాఫియా నడుపుతారు. అన్నింటిలో కూడా దూరి మాఫియాలు నడిపిన పెద్ద మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి నుంచి చాలామందిని కాపాడుకోవాలి ప్రభుత్వం. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే, కోర్టుకు నిజాలు తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి పాలిట పడకుండా వాళ్ళందరిని కాపాడి కేసులు నిరూపించే వరకైనా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి మాఫియా డాన్ నుంచి ప్రజలను మాత్రం వాళ్ళే రక్షించుకోవాలి. ఆ మాఫియా మాటలు
ఆ మోసపు మాటలు నమ్మి మోసపోకుండా మళ్ళీ ఓటు వేయమని అడిగే పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యత ప్రజలదే. ఒకసారి గెలిపించుకున్నందుకే మన నెత్తిని మనం చేతులు పెట్టుకున్నాం, నాశనం అయిపోయాం. మళ్ళీ వస్తాను భస్మాసురుడు లెక్క మీ నెత్తిని మళ్ళీ చేతులు పెడతాను అంటున్నాడు. ఆ అవకాశం కల్పించారో రాష్ట్రమే అంధకారం అయిపోతుంది.